హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసే కన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, నేను ఏం చెప్పానంటే ఈ హై దాటితే యూ కెన్ లుక్ ఫర్ 560 దాకా అని చెప్పాను. ఓకే, కాకపోతే మార్కెట్ స్టార్ట్ అవడమే 530 560 పైకి వెళ్ళిపోయింది. దాని తర్వాత మనం ఇచ్చిన 3 టార్గెట్స్ పైనే ఉండిపోయింది. కానీ ఒక్కటి ఏం చూడాలంటే, మీరు ఎప్పుడైనా ఇలా ఫస్ట్ పెద్ద గ్యాప్ వచ్చినప్పుడు ఈదర్ ఇట్ హ్యాస్ టు ఫిల్ దిస్ గ్యాప్ టిల్ ప్రీవియస్ డే హై. ఆ గ్యాప్ ఫిల్ చేస్తేనే మీకు మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఉంటుంది. లేదు అనుకోండి, ఈ రోజు లాగానే చూడండి, మొత్తం సైడ్ వేస్, ఫుల్ డే సైడ్ వేస్ ఉంది. అయితే ఈ లాస్ట్లో ఏం జరిగిందో ఎవరికి అర్థం కావట్లేదు. జస్ట్ లుక్ ఎట్ దిస్ 315 క్యాండిల్ చూడండి. దీని తర్వాత చూడండి, మనకి క్యాండిల్స్ కనపట్లేదు, రైట్? కాకపోతే క్లోజింగ్ ఎక్కడ ఉంది తెలుసా? 740 దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి. ఇది నాట్ షూర్ వాట్ హ్యాపెండ్ ఓవర్ హియర్, కానీ మీరు 15 మినిట్స్ పెడితే మాత్రం పెద్ద క్యాండిల్ కనిపిస్తుంది. కానీ మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు ఈ ఈ మూమెంట్లో ప్రైస్లో ఏం పెద్ద అంత మూమెంట్ ఏం రాలేదు. ఇప్పుడు చూడండి 24,600, నేను ఇప్పుడు ఎక్కడ జరిగింది, ఇక్కడ 24,600 బ్రేక్ అయింది అని ఇందాక ఇట్ వెంట్ టు 74,770 కదా. ఇక్కడ చూడండి ప్రైస్, ఇది కూడా 15 మినిట్స్ పెడతాను చూడండి. ఇక్కడ చూడండి ప్రైస్ ఏమంత పెరిగిందే కనిపెట్టలేదు. మీరు అనుకోవచ్చు, ఓ ఈ బాటం నుంచి చూస్తే బాగా పెరిగింది కదా సార్. బాటం నుంచి పెరిగింది, కాకపోతే మనం ట్రేడ్ తీసుకున్నది ఇక్కడెక్కడో తీసుకుంటాం. 48 నుంచి ఇక్కడ నుంచి తీసుకోండి, ఈ ఫ్యాండిల్ హై నుంచే తీసుకుంటాం. 43 నుంచి ఇట్ వెంట్ టిల్ 55, అంటే 12 రూపాయలు పెరిగింది కాల్. కాకపోతే మీరు ఇక్కడ చూడండి 200 పాయింట్స్ పెరిగింది, కానీ అక్కడ మీకు పెరిగింది 12 రూపీస్. సో ఇది వాట్ ఈస్ దిస్, ఐ డోంట్ నో. ఏదో పెద్ద మ్యానిపులేషన్ జరిగింది ఈ లాస్ట్ 15 మినిట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది జెన్యూనా కాదా అనేది రేపు పొద్దున్న తెలుస్తుంది. ఓకే, రేపు పొద్దున ఓపెనింగ్ బట్టి వీళ్ళు అండర్స్టాండ్. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీలో చూడండి మీరు, ఒక గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీలో చూడండి, అటువంటిది ఏం కాలేదు ఇక్కడ, నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్స్, ఏమీ కనపట్లేదు చూసారా. సో సంథింగ్ ఈజ్ రాంగ్, ఐదర్ విత్ మన చార్ట్స్లో ఉన్న రాంగ్ ఉండాలి, సంథింగ్ వెంట్ రాంగ్ ఓవర్ హియర్. రేపు పొద్దున్న తెలుస్తుంది ఏంటి అనేది. ఓకే, అయితే ఇప్పుడు మనం రేపు ఏంటి మనకి అంటే ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుంటే, ఆప్షన్ చైన్లో చూడండి కాల్ సైడ్ చూడండి, అసలు అన్ని బిలో సింగిల్ డిజిట్స్ అయిపోయాయి. అంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తేనే ఇవన్నీ పెరుగుతాయి కాల్స్, అప్పుడు ఈ పుట్స్ ఇవి తగ్గుతావు. పుట్స్ చూడండి ఎంత పెరిగాయో. నాకు తెలిసి ఇక్కడ దాకా నేను చూసినప్పుడు 700 దగ్గర ఇట్ వాజ్ అరౌండ్ 200 రూపీస్. నేను చూసినప్పుడు 230 245 చూసినప్పుడు 200 రూపీస్, 200 కాదు, ఇక్కడ ఇట్ వాజ్ అరౌండ్ 90 రూపీస్ ఏమో ఉండాలి. ఇప్పుడు చూడండి 120 అయింది. ఈ పైన చూడండి ప్రీమియమ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఈ ప్రీమియమ్స్ తగ్గాలి అంటే మార్కెట్ హ్యాస్ టు గో అప్, దట్స్ ఫర్ షూర్. మార్కెట్ పైకి వెళ్తే కానీ ఈ ప్రీమియమ్స్ తగ్గవు. సో రేపు మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఇక్కడ చూడండి పుట్టుకి కాల్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. కాల్ మీరు 13 రూపీస్ కొంటే పుట్టు చూడండి 219 రూపీస్ దగ్గర ఉంది. అంటే మీరు కొన్నదానికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది చూడండి. సో మీకు కొంచెం స్పైక్ వచ్చినా ఇది చాలా పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. ఓకే, కాకపోతే రేపు అది జరగనిస్తారా, లేకపోతే అక్కడే ఆపి చూడు 24,800 ఈజ్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్. ఇది ఇప్పుడు వాల్యూమ్, రేపు పొద్దున ఇంకా పెరగచ్చు. సో దీనిపైనకి వెళ్ళనివ్వరు. వెళ్తే మాత్రం మీరు అన్నట్టు ఈ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే 750 నుంచి 800కి వెళ్తేనే 30 రూపీస్ పెరుగుతుంది. 30 ఏంటి, ఆల్మోస్ట్ 50 రూపీస్ పెరుగుతుంది. 50 రూపీస్ దీనికి యాడ్ అవుతుంది. అదే మళ్ళీ 750 నుంచి 850 దాకా వెళ్తే ఇదొక 50 రూపీస్, ఇదొక 50 రూపీస్, 100 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇది 113కి వెళ్ళిపోతుంది. సో ఈ రోజుకి మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి పొద్దున. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, టార్గెట్స్ ఏంటి అంటే సింపుల్, ఈరోజు హై దాటితే ఆర్ 800 దాటితే లుక్ ఫర్ 850 అండ్ 900 టార్గెట్స్. ఓకే, దానికన్నా ఇంకా పైకి వెళ్తుందా అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దాట్.
డౌన్ సైడ్ ట్రేడ్స్ యూ లుక్ ఆఫ్టర్ దిస్ లెవెల్ 24,620 కింద క్లోజింగ్ ఇస్తేనే 620 కింద ఇస్తే 550 టార్గెట్, 510 అండ్ నెక్స్ట్ విల్ బి 440. ఇవి టార్గెట్స్ డౌన్ సైడ్. సో లెట్స్ హోప్ రేపు ఎక్స్పైరీ రోజు కొంచెం మంచి ట్రేడ్స్ వస్తాయని, ఈ రోజు లేకుండా సైడ్ వేస్ కాకుండా మంచి ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో చూద్దాం. ఓకే, దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.